అసలు ఈ హర్షవర్ధనుడు ఎవరు? ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికిన చివరి గొప్ప చక్రవర్తి అని ఆయన్ని ఎందుకు పిలుస్తారు? రండి, ఈరోజు మనం ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా చర్చిద్దాం. అంత గందరగోళంగా ఉన్న ఒక సమయంలో అధికారం చేపట్టి ఉత్తర భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఆ చక్రవర్తి కథ ఏంటి? అతని విజయాలు, అతను మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి? అన్నీ చూద్దాం. సరే, హర్షుడి కథను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అతను సింహాసనమెక్కేనాటికి ఉన్న గందరగోళ పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత అతను ఉత్తర భారతదేశాన్ని ఎలా ఏకం చేశాడు, అతని పాలనలో జీవితం ఎలా ఉండేది, అతను కళలను మతాలను ఎలా పోషించాడు, చివరగా అతని వారసత్వం ఏమైంది, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. రైట్, ముందుగా మనం ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. గందరగోళంలో ఒక సామ్రాజ్యం. ఇక్కడ మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు అంత శక్తివంతంగా ఉన్న గుప్త సామ్రాజ్యం పడిపోయాక అసలు ఉత్తర భారతదేశం పరిస్థితి ఏంటి? అంత రాజకీయంగా ఒక అనిశ్చితి, ఒక అస్థిరత ఆ సమయమన్మాట. ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోతే ఏమవుతుంది? అదే జరిగింది. ఆ ప్రాంతం మొత్తం ఒక పవర్ వాక్యూమ్తో నిండిపోయింది. ఒకప్పుడు కలిసున్న దేశం ముక్కలు ముక్కలైపోయింది. ప్రతి ముక్క కోసం, అధికారం కోసం కొట్లాటలు మొదలయ్యాయి. చూడండి, గుప్తులు వెళ్ళిపోయాక పరిస్థితి ఇది. గంగాలోయలో మోఖారీలు, వెస్ట్ సైడ్ పుష్యభూతులు, బెంగాల్లో షేమో శశాంకుడి గౌడ రాజ్యం. వీళ్లే కాదు, దక్కన్లో చాళుక్యులు, సౌత్లో పల్లవులు. ఇలా ఎవరికి వాళ్లు యమునా తీరే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రతి ఒక్కరూ తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఇలాంటి ఒక రాజకీయ గందరగోళంలోంచే మన హీరో పుట్టుకరావాలి. సరే, ఇక్కడే మన కథలోకి అస్సలైన హీరో ఎంటర్ అవుతాడు. ఆ గందరగోళం మధ్యలోనే పుష్యభూతి వంశం నుంచి ఒక యువకుడు హర్షవర్ధనుడు సింహాసనాన్ని ఎక్కాడు. హర్షుడు ఊరికే కూర్చోలేదు, అతనొక యోధుడు. ఆలోచించండి, జస్ట్ 16 ఏళ్ల వయసులో 606లో సింహాసనం ఎక్కగానే ముందు థానేశ్వర్, కనౌజ్లను కలిపేశాడు. అక్కడితో మొదలైంది అతని జైత్రయాత్ర. ఆ తర్వాత బెంగాల్ను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు. చూస్తుండగానే బెంగాల్, బీహార్, ఒడిస్సా అన్నీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అతని విజయాలు చాలా వేగంగా, చాలా డిసైసివ్గా ఉండేవి. ఈ విజయాలన్నింటి ఫలితంగా హర్షుడికి ఒక బిరుదు వచ్చింది, ఉత్తరాపధనాథ్, అంటే ఉత్తరదేశానికి అధిపతి అని. జస్ట్ ఆ టైటిల్ చాలు అతని పవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోడానికి. అయితే హర్షుడి విజయాల పరంపరకు ఒకచోట బ్రేక్ పడింది, నర్మదా నది దగ్గర. అక్కడ ఉత్తరాపధనాథుడికి దక్కన్ అధిపతి అంటే చాళుక్యరాజు రెండో పులకేశి ఎదురుపడ్డాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో హర్షుడు ఓడిపోయాడు. ఆ ఓటమి అతని సామ్రాజ్యానికి సౌత్లో ఒక బౌండరీ లైన్ గీసేసిందనమాట. యుద్ధాలు, విజయాలు సరే, కాని హర్షుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతను ఒక పాలకుడు కూడా. మరి అతని పాలనలో ప్రజల జీవితం ఎలా ఉండేది? ఆ సామ్రాజ్యాన్ని అతను ఎలా పరిపాలించాడు? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. అతని అడ్మినిస్ట్రేషన్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది. ఉదాహరణకి మహాదండనాయకుడు అంటే చీఫ్ జస్టిస్ లాంటివాడు, శ్రేష్ఠి అంటే పెద్ద వ్యాపారి లేదా బ్యాంకర్, ఇక కాయస్థులు అంటే ప్రభుత్వ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేసేవాళ్లు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పెద్ద పెద్ద పదవులు కొన్నిసార్లు వారసత్వంగా అంటే తండ్రి తర్వాత కొడుక్కి వచ్చేయి. ఇది అప్పటి పాలనలో ఒక కొత్త ట్రెండ్. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద సైన్యం, వీటన్నింటికీ డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? సింపుల్, వ్యవసాయం నుంచే. పండిన పంటలో 1/6 పన్నుగా వసూలు చేసేవారు. ఆ డబ్బుతోనే సైన్యాన్ని, పరిపాలనను, అతను పోషించిన కళలను అన్నింటినీ నడిపించాడు. మరి అప్పటి సమాజం ఎలా ఉండేది? దీని గురించి మనకొక క్లియర్ పిక్చర్ ఇచ్చింది ఎవరంటే, చైనా నుంచి వచ్చిన యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్. అతని రాతల ప్రకారం అప్పట్లో కుల వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. అంటరానితనముంది, సతీ సహగమనం లాంటి దురాచారాలు కూడా ఉన్నాయి. దీనివల్ల స్త్రీల పరిస్థితి కొంచెం దిగజారింది. కాని ఒక పాజిటివ్ విషయమేంటంటే, బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకోవడం లాంటివి లేవని ఆయన రాశాడు. ఒక రాజుగా, యోధుడిగా హర్షుణ్ణి చూశాం. ఇప్పుడు అతనిలోని ఇంకో కోణాన్ని చూద్దాం. కళల పట్ల, మత విశ్వాసాల పట్ల అతనికున్న ఆసక్తి ఏంటి? ఇది అతని క్యారెక్టర్ను మనకు ఇంకా బాగా పరిచయం చేస్తుంది. హర్షుడి మత విశ్వాసాల ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో ఆయన శివభక్తుడు, కాని హ్యూయెన్ త్సాంగ్తో పరిచయమయ్యాక అతను మహాయాన బౌద్ధమతం వైపు మొగ్గు చూపాడు.
అంటే అందరూ జ్ఞానోదయం పొందగలరని నమ్మే బౌద్ధశాఖ అన్నమాట. ఆ తర్వాత బౌద్ధమతానికి పెద్ద సపోర్టర్గా మారాడు. కనోజ్లో పెద్ద పెద్ద మత సభలు కూడా పెట్టించాడు. అసలు హర్షుడు గురించి హ్యుయెన్త్సాంగ్ ఏమన్నాడంటే, అతని న్యాయం గురించి, అతని ధాతృత్వం గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ స్థానకగులు రాజుల్ని పొగుడుతారు, అది కామన్. కానీ ఒక బయటి వ్యక్తి, ఒక ఫారినర్ ఇలా పొగడటమనేది అతని పాలన ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం. హర్షుడు యుద్ధాలు, పాలనతోనే సరిపెట్టుకోలేదు. ఆయనకు సాహిత్యం అంటే కూడా చాలా ఇష్టం. అతని ఆస్థానంలో బాణభట్టుడు అనే గొప్ప కవి ఉండేవాడు. ఆయనే హర్షచరిత రాసింది. అంతెందుకు, హర్షుడే స్వయంగా ఒక గొప్ప రచయిత. నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక ఈ 3 సంస్కృత నాటకాలు రాసింది ఆయనే. అంటే ఒకే వ్యక్తిలో ఒక యోధుడు, ఒక పాలకుడు, ఒక కవి. చూడండి. సరే, ప్రతి కథకు ఒక్కొక్క ముగింపు ఉంటుంది కదా. అలాగే హర్షుడి కథ కూడా. అతని తర్వాత ఏమైంది? అతను వదిలి వెళ్లిన లెగసీ ఏంటి? ఇదే మన చివరి భాగం. క్రీస్తు శకం 647 హర్షవర్ధనుడు చనిపోయాడు. కాని ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమొచ్చింది. ఆయనకు వారసుడు లేడు, సింహాసనం ఖాళీ. అంటే అతను జీవితాంతం కష్టపడి కట్టిన సామ్రాజ్యమంతా ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయింది. ఇక్కడే అసలు విషాదం మొదలైంది. హర్షుడు చనిపోయిన వెంటనే అతను ఎన్నో ఏళ్లు కష్టపడి కట్టిన పెద్ద సామ్రాజ్యం ఒక పేక మేడలా కూలిపోయింది. పుష్యభూతి వంశం అంతమైపోయింది. ఉత్తర భారతదేశం మళ్లీ చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఇది మనకొక పాఠం చెప్తుంది. ఒకే ఒక్క వ్యక్తి మీద ఆధారపడి కట్టిన సామ్రాజ్యాలు ఎంత బలహీనంగా ఉంటాయో. అతని మరణం కేవలం ఒక రాజు చావు కాదు, అది ఒక వంశానికి, ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక శకానికి ముగింపు. సో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు వద్దాం. హర్షుడేనా ప్రాచీన భారతదేశపు చివరి గొప్ప చక్రవర్తి? చాలా వరకు అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే అతని పాలన ప్రాచీన యుగానికి, మధ్యయుగానికి మధ్య ఒక వారధిలాంటిది. అతను సాధించిన ఐక్యత కొన్నాళ్లే ఉన్నా అంత గందరగోళంలోంచి కూడా ఒక నాయకుడు ఎలా పైకి రాగలడో అతని కథ మనకు చూపిస్తుంది. చివరిగా చెప్పాలంటే అతని వారసత్వం బహుశా యుద్ధాల్లో కన్నా అతను రాసిన నాటకాల్లో, అతను పోషించిన కళల్లో మరియు అతను మన ముందు ఉంచిన ప్రశ్నలలోనే ఎక్కువగా మిగిలి ఉంది.